హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టీవీ అప్డేట్స్. హనుమాన్ మూవీ వర్సెస్ ఆదిపురుష్ మూవీ. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒకటి చెప్తా. ఈ వీడియో చూసాక ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అవుతే ఐఎమ్ సారీ. ఎవరిని ఉద్దేశించి చేయలేదు ఈ వీడియో. జస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ కంటెంట్ పర్పస్ మాత్రమే చేశాను. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్, హనుమాన్ మూవీ గ్రాఫిక్స్ వర్సెస్ ఆదిపురుష్ గ్రాఫిక్స్. హనుమాన్ మూవీ గ్రాఫిక్స్ గురించి మనందరికీ తెలుసు. కొందరు మూవీ ఇంకా చూడలేదు కాబట్టి తెలియకపోవచ్చు. ఈ మూవీ గ్రాఫిక్స్ మాత్రం సూపర్ ఉంటాయి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు బాగా చూపించారు. తక్కువ బడ్జెట్తో ఎక్కువ చూపించారు ప్రశాంత్ వర్మ గారు. ఇక ఆదిపురుష్ మూవీ గ్రాఫిక్స్ అయితే నాకు నచ్చలేదు. చాలా బడ్జెట్ పెట్టారు, కానీ ఏం లాభం. గ్రాఫిక్స్లో హనుమాన్ మూవీదే పై చేయి. నెక్స్ట్, హనుమాన్ విఎఫ్ఎక్స్ వర్సెస్ ఆదిపురుష్ విఎఫ్ఎక్స్. హనుమాన్ మూవీ విఎఫ్ఎక్స్ సూపర్ ఉంటాయి. ప్రతి షాట్లో ఒక గుడ్ విఎఫ్ఎక్స్ని చూపించారు. ఎంట్రీ సీన్లో హనుమాన్ స్టాచ్యూ విఎఫ్ఎక్స్ గూస్ బాంబ్స్. క్లైమాక్స్ విఎఫ్ఎక్స్ ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పచ్చు. విఎఫ్ఎక్స్ డైరెక్టర్గా ఉదయ్ కృష్ణ వరమణిటి గారు చేశారు. విఎఫ్ఎక్స్ చేసిన కంపెనీ హెలోవ్యూ స్టూడియోస్ ఫ్రమ్ హైదరాబాద్. ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ పూర్గా ఉంటాయి, అక్కడక్కడ కొంచెం బెటర్ అంతే. విఎఫ్ఎక్స్ డైరెక్టర్గా ప్రసాద్ సుతార్ చేశారు. కంపెనీ నేమ్ ఎన్వై విఎఫ్ఎక్స్ వాలా. విఎఫ్ఎక్స్లో కూడా హనుమాన్ మూవీదే పై చేయి. హనుమాన్ మూవీ బడ్జెట్ వర్సెస్ ఆదిపురుష్ మూవీ బడ్జెట్. హనుమాన్ మూవీ 40 crores బడ్జెట్తో తెరకెక్కించారు. తక్కువ బడ్జెట్తో చేసిన మూవీ ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూస్తే 300 crores గ్రాస్ చేసింది. హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిలిం ఆఫ్ 2024. ఆదిపురుష్ బడ్జెట్ వచ్చేసి నియర్లీ 500 to 700 crores తెరకెక్కించారు. 3Dలో రిలీజ్ చేశారు. చాలా ఎక్కువ బడ్జెట్తో తీశారు. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 450 crores. ఎక్కువ బడ్జెట్ పెడితే తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. హనుమాన్ తక్కువ బడ్జెట్ పెడితే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఏది గొప్ప మీరే చెప్పండి. హనుమాన్ కంటెంట్ వర్సెస్ ఆదిపురుష్ మూవీ కంటెంట్. హనుమాన్ మూవీ కంటెంట్ అంటే స్టోరీ కొత్తది. ఊరిని కాపాడుకోవడం, ఈ మెటీరియల్ మనం చూసాం. బట్ హీరోకి సూపర్ పవర్స్ రావడం, అది కూడా గాడ్ హనుమాన్ నుంచి రావడం ఎక్కడైనా చూసారా? విలన్స్ ఫార్దం చాలా చూసాం. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ న్యూ అండ్ డిఫరెంట్ క్లైమాక్స్. నేను రివీల్ చేయను, ఎందుకంటే మూవీ చూడని వారికి తెలిస్తే బాగుండదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కూడా బాగానే ఉంటాయి అండ్ సాంగ్స్ ఓకే. యాక్టింగ్ కూడా బాగానే చేశారు. ఇక మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవ్వడానికి 1 month అవ్వచ్చు. మార్చ్లో స్ట్రీమింగ్ అవ్వచ్చు. స్ట్రీమింగ్ రైట్స్ వచ్చేసి ZEE5. ఆదిపురుష్ స్టోరీ రామాయణం. రామాయణం గురించి మనందరికీ తెలుసు. పవిత్రమైన రామాయణంతో ఆడుకున్నారు. రామాయణం స్టోరీని కొత్తగా మోడర్న్గా చూపించాలి అని అనుకున్నారు, బట్ ప్రూవ్ చేయలేకపోయారు. కొత్తగా చేశారు, బట్ అది అంత వర్కౌట్ అవ్వలేదు. రాఘవ, జానకి క్యారెక్టర్స్, హనుమాన్ ఇంకా కొన్ని క్యారెక్టర్స్ బాగానే చేశారు. రావణుడి క్యారెక్టర్ నాకు అస్సలు నచ్చలేదు. సాంగ్స్ జస్ట్ ఓకే. ఓవరాల్గా హనుమాన్ మూవీ వర్సెస్ ఆదిపురుష్ మూవీలో విజేత హనుమాన్ మూవీ. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.